హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. నిద్రమత్తు. ఒక గ్రామంలో రాము, రవి అనే యువకులు ఉండేవారు. రాము ఉదయాన్నే లేచి పొలంకి వెళ్ళేవాడు. రవి మాత్రం ఆలస్యముగా నిద్రలేచి పొలం వెళ్ళాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాదు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైనది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలనుంది, దానికి మీ సహాయం కావాలని చెప్పింది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికి వెళ్ళారు. వాళ్ళతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యముగా లేచి పొలం వెళ్ళాడు. పొలము నుంచి రాగానే, ఇంట్లో దొంగలు పడ్డారా లేక నీవే దొంగవా అని రవిని గదమాయించింది. అందరము వెళ్ళిపోయాక నీవే ఉన్నావుగా అని నిలదీయటంతో మేనమామ, రవి అలాంటి వాడు కాదు, రవి దొంగ అన్నావంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగ్గా నిద్రపోనే లేదు. కానీ అందరికంటే ముందు లేచి పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారిందని ఆనందించింది. కొన్ని రోజుల తర్వాత రవితో, నిన్ను ఉదయమే లేపటానికి నేనే అనరాని మాటలు అన్నాను. నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము, రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి. కొంతకాలం గడిచేసరికి వారిద్దరికీ మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వారిద్దరికీ పెళ్లి చేసి తన వద్దే ఉంచేసుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసిమెలిసి ఏటా పొలము కొంటూ ఊరిలో మోతుబారిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. నిద్రమోహం నస్రు. నస్రు చాలా తెలివిగలవాడే, కానీ ఉదయాన్నే నిద్రలేవడం అతని వల్ల అయ్యేది కాదు. బారెడు పొద్దెక్కే వరకు బద్ధకంగా నిద్రపోవడం అతనికి చాలా ఇష్టం. అతని అలవాటు మాన్పించడానికి అతని తండ్రి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వీలు పడలేదు. ఒకరోజు నస్రు తండ్రి ఉదయాన్నే లేచి అలా ఊరి చివరకు నడకకు బయలుదేరాడు. దారిలో అతనికి బంగారు నాణాలున్న సంచి ఒకటి కనిపించింది. అది ఎవరో పారేసుకున్నట్టుంది. దాన్ని తీసుకొని ఇంటికి వచ్చేసరికి నస్రు ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. నస్రు తండ్రి నస్రుపై చెంబుడు నీళ్లు గుమ్మరించాడు. నస్రు నిద్రలేచి, ఎందుకు నాన్న ఇలా చేశావని అడిగాడు. ఉదయాన్నే నిద్రలేవడం వల్ల బోలెడు లాభం ఉంది. చూడు, నాకు సంచి నిండా బంగారు నాణాలు దొరికాయి. అదే నేను నీలా పడుకొని ఉంటే ఇలా ధనలాభం కలిగేదా అన్నాడు తండ్రి. లాభం గతేమో గాని ఆ ధనం పోగొట్టుకున్న వాడికి మాత్రం బోలెడు నష్టం కలిగింది. నీకంటే ముందు నిద్రలేవడం వల్లే కదా అతను పారేసుకున్న డబ్బు నీకు దొరికింది. అంటే ముందుగా నిద్రలేవడం వల్ల నష్టమేగా అని మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నాడు నస్రు. ఏం చెప్పాలో తెలియక నస్రు తండ్రి వెనుదిరిగాడు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.